ఫ్రెండ్స్, నా వీడియోలు చూసేవారు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షనే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ అధిష్టానం కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్లుగా తెలుస్తా ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు. అందులో ముఖ్యులు అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారితో దాదాపు పవన్ కళ్యాణ్ గారు గంటన్నర సేపు డిస్కషన్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే రేపు రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు. అందులో ముఖ్యమైనది మన సౌత్ రాష్ట్రాల్లోని ఒకటైనటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారికి అప్పజెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ తమిళనాడులో డిఎంకే, అదేవిధంగా అన్నా డిఎంకే, అలాగే విజయ్ పెట్టినటువంటి టీవీకే పార్టీ మధ్యనే బలమైన పోటీ కనబడుతుంది. అక్కడ ట్రయాంగిల్ పోటీ కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్తున్నారు, అక్కడ కొన్ని మీటింగ్లకు హాజరవుతున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారిని ముందు నుంచి వెళ్ళే తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడులో కూడా అభిమానులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కీలకమైన బాధ్యతలు తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో అప్పచెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా అక్కడ బీజేపీ అలయన్స్ ఉన్న పార్టీలు గెలిచాయి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు సంబంధించినటువంటి రాజకీయాల్లో క్రియాశీలకంగా చేయాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఇదే కాకుండా మరొక డిస్కషన్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో జనసేన పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా ఇవ్వబోతున్నట్లుగా ఒక సమాచారం. మిగతా 3 ఒకటి బీజేపీకి, 2 తెలుగుదేశం పార్టీ తీసుకోబోతున్నట్లుగా ఒక స్పష్టమైన సమాచారం మన దగ్గర ఉంది. అలాగే రేపు కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. జనసేన పార్టీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇప్పటికే బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 పార్లమెంట్ సభ్యులకు మంత్రి పదవులు వచ్చాయి. అలా బీజేపీకి 1, తెలుగుదేశం పార్టీకి 1 వచ్చింది. ఇక కూటమిలోని మరో పార్టీ అయినటువంటి జనసేన పార్టీ కూడా ఒక మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జనసేన పార్టీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు ఒక సమాచారం అయితే వస్తుంది. అలాగే మరొక కీలకమైన వార్త ఏంటంటే జనసేన పార్టీ నుంచి రాజ్యసభ స్థానం లింగమనేని రమేష్కి ఇవ్వబోతున్నట్లుగా ఒక వార్త అయితే ఢిల్లీ సర్కిల్లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉంది. అదేవిధంగా చూస్తే జనసేన నుంచి కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారు అనేది బలమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. అది ఆ మంత్రి పదవి ఒక సినీ ప్రముఖుడికి ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అది కూడా జనసేన పార్టీ నుంచి. ఇప్పటికే చాలా వెబ్సైట్లు కూడా దీనిపైన కథనాలు రాశాయి. మరి ఎవరికి ఇస్తున్నారు, మరి ఆ సినీ ప్రముఖుడు ఎవరు ఏంటి అని ఒక పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి.